ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైంది. ఇప్పుడిప్పుడే పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నా జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నేతలు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే ఓ జిల్లాలో పీటముడి పడింది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయ స్థలం కబ్జాకు ప్రయత్నించిన లీడర్ను పదవి నుంచి తొలగించారు. కొత్త సారథి నియామకం కోసం జరుగుతున్న కసరత్తు కొలిక్కి రావడం లేదు. డీసీసీ బాధ్యతలు తీసుకునేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నా పార్టీని పటిష్టం చేసేది ఎవరన్నదే పెద్ద సమస్యగా మారింది. కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడం ఎవరికైనా పెద్ద టాస్కే. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ఏపీసీసీ ఆలోచనలేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్ వాజ్ ది స్టోరీ. కర్నూలు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. టీడీపీ హస్తం పార్టీ మధ్య పోటీ ఉండేది. వైసీపీ ఆవిర్భావం, ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ దాదాపు కనుమరుగైపోయింది. ఉనికి కోల్పోయిందనడంతో సందేహం లేదు. క్యాడర్ చెల్లాచెదురైపోయింది. జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కూడా నేతలు ముందుకు రావటలేదు. అధపాతాళంలోకి వెళ్లిన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏపీసీసీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. చేసేదేమీ లేక ఉన్నవారితోనే పార్టీని నడుపుతున్నారు. ఉన్నది కొద్దిమంది నేతలైనా వారి మధ్య విభేదాలు కామన్. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కళా వెంకట్రావు భవనం ఆస్తులను సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణను పదవి నుంచి తొలగించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆ తర్వాత నుంచి హస్తం పార్టీ చుక్కాని లేని నావచందంగా తయారైంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్వేషిస్తోంది. బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అహ్మద్ అలీ ఖాన్ కొంతకాలం డీసీసీ అధ్యక్ష పదవిని నిర్వహించారు. కానీ ఆ తర్వాత వైసీపీలో చేరటంతో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబుకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించారు. అనంతరం జిల్లా అధ్యక్షుల మార్పులో భాగంగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ డీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. సుధాకర్ బాబు, మురళీకృష్ణ దళిత సామాజిక వర్గం నేతలు. దీంతో కొత్తగా ఏ కమ్యూనిటీ నేతలకు పదవి ఇవ్వాలన్న అంశంపై ఏపీసీసీ పెద్దలు జిల్లా లీడర్లతో చర్చిస్తున్నారు. ఈసారి ముస్లిం సామాజిక వర్గానికి డీసీపీ పగ్గాలు అప్పగించే అంశం పరిశీలనలో ఉంది. మరోవైపు బీసీ నేతలు కూడా డీసీసీ రేసులో ఉన్నారు. కొందరు ఆశావహులు ఏపీసీసీ చీఫ్ షర్మిలను కలిసి చర్చించినట్టు సమాచారం. వివిధ సామాజిక వర్గాలకు చెందిన 10 మంది నేతలు పోటీ పడుతున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎవరైతే బాగుంటుందన్న అంశంపై సర్వే చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి.